ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా నా పాదాభివందనాలు. అదేవిధంగా వేదికన కింద ఉన్న సభ్యులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నా పేరు శ్రీనివాస్. నేను మారత్తమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ అనే సంస్థ మా అమ్మగారు మరణానంతరం స్థాపించి 2012 నుంచి అనేక సేవలు చేయటం జరుగుతుంది. దీంట్లో మా నాన్నగారు చనిపోతే కూడా కళ్ళు, బాడీ మొత్తం శరీరాన్ని కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది. మా నాన్నగారు కళ్ళు, బాడీ ప్రభుత్వానికి అమ్మేసుకున్నారని చెప్పేసి కర్మ అంటారు కదా, ఆ రోజు కూడా ఎవరు భోజనాలకు వచ్చిన పరిస్థితి లేదు. గారు వచ్చి భక్త కన్నప్ప అవార్డు ప్రదానం చేసిన తర్వాత వచ్చి అందరూ భోజనాలు చేశారు. నేను మీకు కూడా ఈ విధంగా తెలియజేసేది ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మన కళ్ళు ఒక ఇద్దరికి చూపునిస్తాయి. మన బాడీలో ఉన్న ప్రతి అవయవము ఏదో ఒకదానికి ఉపయోగపడింది. మన అస్థిపంజరము కొంతమంది డాక్టర్లు తయారు చేయడానికి ఉపయోగపడింది. మీరందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని వింటున్న వారు ప్రతి ఒక్కరు కొందరైనా ఈ విధంగా చేయాలని నా విన్నపం. అదేవిధంగా నేను కొన్ని గ్రామాలు, కోయ ప్రాంత గ్రామాలను, మరి ఊరికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన కోయ బిడ్డలను దత్తతగా తీసుకొని వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్లు, ఓట్లు, బ్యాంక్ అకౌంట్లు, సోలార్ బోర్లు, మరి అదేవిధంగా దాతల ద్వారా బోర్లు ఏర్పాటు చేయడం జరిగింది. నా యొక్క సేవలు గుర్తించి ఆంధ్ర టైగర్ మా సీతక్క నన్ను ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకునేందుకు నాకు అవకాశం ఇచ్చారు. ఈ యొక్క అవార్డు పొందేందుకు నాకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ, మీలో ఎవరైనా సామాజిక కార్యకర్తలుగా సేవలు చేస్తే మీరు చేసి మర్చిపోయినా కానీ ఇటువంటి పెద్దలు మనల్ని గుర్తుపెట్టుకొని మన సేవల్ని గుర్తించి మనకి చేయూతను అందిస్తారు. మనం చనిపోయిన తర్వాత ఏం తీసుకోము. నాకు ఈ మధ్య ఒక ఆరోగ్యరీత్యా ఇష్యూ వచ్చి చనిపోయే స్థితికి వస్తే కూడా ఇటువంటి వాళ్ళ సహాయంతో మళ్ళీ బతికి బట్టగట్టా. కాబట్టి మనం చేసే ప్రతి పని మీరు ఈ ప్రజలు గుర్తించిన అవసరం లేదు. పయ్యోడు ఒకడు ఉంటాడు, అదే కాలం నిర్ణయించింది. మనం ఏదైతే విత్తుతామో అదే మొలకెత్తి విత్తనాలుగా ప్రజలకి ఫలాలను అందిస్తాయి. మనం చావబోయేలోగా ఏదో ఒక మంచి పని చేసి చావాలన్నది మా ఆంధ్ర సీతక్క టైగర్ జ్ఞానసుందరి నేర్పిన విద్య. మా గురువు గారు మా యొక్క క్రెడిట్ మొత్తం ఆమెకే అందాలని తెలియజేస్తూ, ఆమెకి అంకితం చేస్తూ, శ్రీనివాస్.